మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. హాయ్, అందరికీ నమస్తే. నా పేరు పూలారమణ. గుంతకల్ నియోజకవర్గం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి సమీపంలో ఉన్నటువంటి మా పూలావారి తోట ఇది. ఇక్కడ మేము ఆర్గానిక్ రైస్, అంటే ఇక్కడ ఎటువంటి ఇవి లేకపోకుండా, రసాయన పదార్థాలు లేకపోకుండా ఇక్కడ బియ్యం పండిస్తున్నాం మేము. ఇది ఏంటంటే లాభదాయకంగా కాకపోకుండా తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆరోగ్యంగా ఉండాలని చెప్పిన ఉద్దేశం చేత మేము ఇక్కడ దాదాపుగా ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇదంతా కూడా కేవలం వరిమడి అంటే రైస్ అంటే ఒడ్లు, బియ్యం. సో ఈ యొక్క పంటని ఇక్కడ మేము పండిస్తున్నాము. మరి మేము ముందుగా దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వరిమడి మేము పండిస్తున్నాము. మందు పిచికారీ చేయాల్సి వస్తుంది, తప్పకుండా చేయాలి కూడా. చేయకపోతే ఏమవుతుందంటే ఇది పూర్తి స్థాయిలో నూకబడిపోతుంది. ఆ యొక్క బియ్యము ఇది కూడాను బలంగా రాదనమాట. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ మొత్తం ఈ 7 ఎకరాల పొలానికి కూడాను మేము గతంలో ఏంటంటే మా వాళ్ళే, మా తమ్ముడు, మా మనుషులు వీళ్ళందరూ కూడా కష్టపడి భుజాన స్ప్రేయింగ్ మిషన్ వేసుకునేసి, అది దాదాపుగా 30 కిలోస్ ఉంటుంది. ఆ 30 కిలోస్ వేసుకొని పొలంలోకి దిగి, మడిలోకి దిగి ఒక సాలు పట్టుకునేసి మందు కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఆ ట్యాంక్ మోసుకొని లోపల దిగినప్పుడు ఇందులో పాములు ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే పంట పొలాల్లో అందరికీ తెలిసిన విషయమే. పాములు ఉంటాయి, మండగబ్బలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, ఎండ్రకాయలు ఉంటాయి. ఇట్లా ఈ విధంగా న్యాచురల్గా ఇట్లా ఉంటాయి కాబట్టి ఇది కొట్టాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ ఈ మధ్యలోనే మన గవర్నమెంట్ వాళ్ళు మన కర్నూలు సమీపంలో ఉన్నటువంటి కర్నూలులో ఓరోగల్ అనేటువంటి ప్రాంతంలో డ్రోన్ హబ్ అని చెప్పనేది ఒకటి పెట్టారు. అది దాదాపుగా మన రాష్ట్రంలో అతిపెద్ద 1000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తోటి అక్కడ డ్రోన్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అక్కడ పెట్టారు. అది నిజంగా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి 100% మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒక రైతుగా. ఎందుకంటే ఒక మనిషి, ఒక రైతు కష్టం అంటే ఎట్లా ఉంటుందంటే దాదాపుగా 18 hours కష్టపడి కొడితే ఇదంతా కూడాను మందు పిచికారి చేసేందుకు అవుతుంది. కానీ ఈ డ్రోన్ పిచికారి దానివల్ల వితిన్ ఒక 45 minutesలోనే మొత్తం కంప్లీట్గా పొలమంతా కూడాను స్ప్రేయింగ్ అవుతుంది. చూడండి ఎంత కష్టాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే డ్రోన్ సిస్టమ్, ఈ పిచికారి విధానం ఏదైతే ఉందో దానివల్ల రైతుకు నిజంగా ధన్యవాదాలు. అసలు మా రైతులందరి తరఫున ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లా వస్తుంది, ఇట్లా ఈ విధంగా పిచికారి చేసింది పొలం పైన పైరు మీద చాలా నీట్గా పడుతుంది స్ప్రేయింగ్. ఇది మాన్యువల్ చేయాలని చెప్పాలంటే ఇంత నీట్గా జరగదు స్ప్రేయింగ్. నిజంగా ఇది ఒక అద్భుతమే. ఇక నీట్గా స్ప్రేయింగ్ చేయబడుతుంది. అట్లా ఆ విధంగా ఒక ఎకరా దాదాపుగా ఒక 15 minutesలోనే ఎకరా పిచికారి చేయడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఇట్లా ఈ విధంగా ఈ యొక్క ఎకరాకు అంతా ఒక 6 minutes లోపలనే ఎకరా స్ప్రేయింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. మరి ఇప్పుడు ట్యాంక్ ఖాళీ అయింది కాబట్టి మళ్ళీ ట్యాంక్లో ఈ యొక్క స్ప్రేయింగ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీలోడ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ట్యాంక్లోకి మందు వేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు పొట్టతో ఉంది అంటే నిండు గర్భిణీలాగా ఉంటుంది అనమాట ఈ యొక్క పైరు. ఆ పొట్టతో ఉన్నప్పుడు గింజ ఏదైతే ఉందో ఆ గింజకు దోమకాటు వల్ల నూకలు పడతాయి. అంటే నూకలు పడతాయని చేసి చెప్పాలంటే బియ్యం యొక్క నాణ్యత కోల్పోతుంది. ఆ నాణ్యంగా రావాల బియ్యం అని చేసి చెప్పాలంటే ఈ తెల్ల పురుగు కానీ, దోమ కానీ, ఇట్లాంటి పురుగులు, కీటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా రైతు యొక్క పంటకు పిచికారి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఈ డ్రోన్ ద్వారా నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయము. కనిపెట్టిన వాళ్ళకి జోహార్లు చెప్పచ్చు. చాలా మంచి పని చేసినారు. రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఆ పొట్టతో ఉన్నటువంటి ఏదైతే గింజలు ఉన్నాయో రైస్, బియ్యం, ఒడ్లు అంటాం, ఆ ఒడ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ యొక్క క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో దోమ కానీ, పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ ఇలాంటివన్నీ కూడాను పూర్తి పైరుకు నష్టం చేసేటువంటి విధంగా ఉంటాయి.
ఆ పురుగు వల్ల ఏమవుతుందంటే బియ్యం యొక్క శాతం నూకలు ఏర్పడతాయి. ఆ నూకలు ఏర్పడుకోకుండా ఉండాలా, మనకు నాణ్యంగా బియ్యం రావాలని చేసింది చెప్పాలంటే ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పైరంతా కూడాను ఇది దాదాపు 7 ఎకరాల పొలం ఉంది. ఈ 7 ఎకరాల పొలాన్ని ఒక రైతు మధ్యలోకి దిగి మందు కొట్టాలని చేసింది చెప్పాలంటే చాలా కష్టం. ఇందులో పాములు ఉంటాయి, అంటే విషముతులమైనటువంటి కొన్ని ఇవి ఉంటాయి, పాములు కానీ, తేళ్లు కానీ, మండగబ్బులు కానీ ఇట్లాంటివి ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని మనిషి దిగి కొట్టాలంటే చాలా కష్టమైన పని. అట్లాంటిది ఈ డ్రోన్ సిస్టమ్ వల్ల రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంది ఇది. ఇంకోటి ఏంటంటే ఈ 7 ఎకరాల పొలాన్ని ఈ మందు పిచికారీ చేయాలని చెప్పంటే అట్లీస్ట్ కనీసం అంటే ఒక 18 అవర్స్ పడుతుంది. 18 అవర్స్ పట్టేటువంటి యొక్క పనిని ఈ డ్రోన్ పిచికారీ వల్ల దాదాపు అంటే అంతా కలిసి కూడా మనకు ఒక 45 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. అంటే చూడండి, రైతుకి కష్టాన్ని తగ్గిస్తోంది, తర్వాత నాణ్యంగా కూడాను ఈ యొక్క పిచికారీ యొక్క ఇది చాలా నీట్గా. ఇప్పుడు చూడండి, ఇట్లా ఈ విధంగా ఫ్లై అవుతుంది. అట్లా ఫ్లై అయిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో ఒక వైపు నుండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మందు దాంట్లో నుంచి బయటకు వస్తుంది, చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నా, అదిగో. సో ఆ విధంగా మన ఈ యొక్క మందుని దాదాపుగా అంటే పొలం పైన పూర్తి స్థాయిలో అది పిచికారీ చేయబడుతుంది. అదే మంచి మాన్యువల్ గా చేయాలని చెప్పి అంత నీట్ గా స్ప్రేయింగ్ కాబడదు అనమాట. ఇది చాలా గొప్ప విషయం, చాలా బాగుంది ఇది. ఇలాంటి పద్ధతుల వల్ల రైతులకు శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతారు, టైం సేవ్ అవుతుంది, ప్రమాదాల బారి నుంచి పడుకోకుండా. అంటే నేను చెప్పేది ఏంటంటే లోపల ఏముండేది అర్థం కాదు, పాములు ఉండొచ్చు, విషపూరితమైనటువంటి యొక్క వీటి వల్ల రైతుని మనం సంరక్షించిన వాళ్ళం అవుతాము. అట్లా ఆ విధంగా స్ప్రే కాబడుతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆపరేట్ చేస్తాడనమాట. ఆపరేట్ ఏ విధంగా చేస్తాడో అదే విధంగా అది ముందుకు పోవడం కానీ వెనక్కి రావడం కానీ సమతుల్యంగా పైరు మీద పిచికారీ చేసేదానికి ఇక ఆపరేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ల్యాండ్ అయింది, ల్యాండ్ అయిన మిషన్ ఈ విధంగా పైకి లేస్తుంది, పైకి లేస్తూ పైరు మీదకి వెళ్తుంది అనమాట. సో ఎక్కడైతే మందు స్టాప్ అయిందో మరి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్కడైతే మందు అయిపోయి ఉంటుందో మరి అదే ప్లేస్ నుంచి మళ్ళీ ఇదవుతుంది. ఎందుకంటే మొత్తం భూమి పూరా కంప్లీట్ గా కలవాలి కాబట్టి ఇది ఆ విధంగా ఎక్కడైతే స్టాప్ అయిపోతుందో మందు మరి తిరిగి అక్కడి నుంచే స్టార్ట్ చేసడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఆపరేటర్ అక్కడ ఉన్నాడు, ఆ ఆపరేటర్ చేతిలో ఉన్నటువంటి దీనివల్ల సిస్టమ్ వల్ల అట్లా ముందుకు వెళ్తుంది అనమాట. చూడండి, అంత తిరగాలంటే మనిషికి ఎంత శ్రమ అవుతుంది చెప్పండి. జస్ట్ ఫ్లై అవుతూ పోతుంది అనమాట. ఫ్లై అవుతూ మనకు మందును పిచికారీ చేస్తుంది. తర్వాత గింజలు కూడాను కంప్లీట్ గా ఈ పైరంతా కూడా నానుతుంది. ఆ స్ప్రే ఆ ఫోర్స్ వల్ల ఏమైతే అంటే ఎయిర్ ఫోర్స్ వల్ల లోపల దాకా పోతుంది అనమాట, కాండం దాకా ఈ యొక్క మందు పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే లోపల కాండానికి ఉన్నటువంటి పురుగు కూడాను ఈ యొక్క పిచికారీ వల్ల ఇది అవుతుంది. లేకుంటే ఈ గింజ అంతా కూడా తాళగింజ పడుతుంది. తాళగింజ అని చెప్పని అంటారు మేము మామూలుగా. దీంట్లో ఈ ఏదైతే ఉందో ఇత్తనం ఉంటుందో ఈ ఇత్తనము బియ్యం రైస్, ఈ యొక్క రైస్ ఏదైతే ఉందో ఈ గింజ ఉంది కదా, ఈ గింజ ఈ దోమకాటు వల్ల ఏమవుతుందంటే ఇది కాస్త అది నూక పడిపోతుంది. ఆ నూక పడితే బియ్యం యొక్క క్వాలిటీ పూర్తి ఇదైపోతుంది. ఈ బియ్యం నూక పడకూడదని చేసింది చెప్పానంటే మనం ఇప్పుడు ఇదాకా చేస్తున్నామే ఈ సిస్టమ్ ప్రకారంగా ఇట్లా చేసుకొని పోతే మనకు నూక పడదు. గింజలో కూడాను ఇది ఒక ఈ పిండం అంటాం కదా, ఇది కూడాను బాగా స్ట్రాంగ్ గా గట్టిగా పుడుతుంది అనమాట. లేకుంటే ఆ తెల్ల పురుగు అనేది ఏమవుతుందంటే దీనివల్ల లోపల బెండ్ అయిపోతుంది. అంతా బెండ్ అంటే ఈ యొక్క క్వాలిటీ పూర్తి నాశనకంగా వస్తుంది అనమాట. అదిగో. సో అట్లా ఆ విధంగా ఫ్లై అవుతూ ఈ యొక్క మందు పిచికారీ జరుగుతుంది అనమాట. సో అక్కడ వస్తాను చూడండి, అక్కడ అది కనిపిస్తుందా అది డ్రోన్ ద్వారా ఈ పైరుకి రైతుకి ఎంతో లాభదాయకంగా ఈ యొక్క పిచికారీ విధానం ఏదైతే ఉందో అది నిజంగా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇట్లా ఈ విధంగా రైతు మాన్యువల్ గా మనిషి దిగి చేయాలని చెప్పండి చాలా కష్టంతో కూడినటువంటి పని.
అట్లాంటిది ఈ డ్రోన్ వల్ల, ఈ యొక్క పిచికారీ విధానం వల్ల మనకు చాలా బ్రహ్మాండంగా పని జరుగుతుంది అనమాట. చూడండి, పైన మీద పూర్తి స్థాయిలో మనం ఏదైతే పిచికారీ చేయాలనుకున్నామో అది పూర్తి స్థాయిలో మనకు మందు పిచికారీ చేయబడుతుంది అనమాట. ఎక్కడ కూడాను ఆ దోమ కానీ, పచ్చ పురుగు కానీ, ఈ తెల్ల పురుగు కానీ, రెక్కల పురుగు కానీ ఇవన్నీ ఏవి కూడా లేకపోకుండా పైరు ఆరోగ్యవంతంగా రావడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది అనమాట. చాలా అసలు ఈ కనిపెట్టిన వాళ్ళకి నిజంగా శతకోటి వందనాలు తెలియజేయచ్చు. ఈ యొక్క సిస్టమ్ వల్ల రైతుకు చాలా అంటే చాలా ఉపయోగం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదిగో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ యొక్క స్ప్రేయింగ్ ఫ్లై ఏదైతే ఉందో చూడండి, ఎట్లా పైరంతా కంప్లీట్ గా మొత్తం కింద నుంచి అడుగు భాగం నుంచి కూడాను మనకు మందు పిచికారీ చేయబడుతుంది. ఏమవుతుందంటే ఈ దోమ ఏదైతే ఉంటుందో ఆ దోమ వలన ఈ యొక్క వడ్ల గింజ నాణ్యత కోల్పోతుంది. ఆ నాణ్యత కోల్పోకుండా బాగా రావాలని చేసి చెప్పంటే అంటే బియ్యం యొక్క అండం అంటాం కదా, ఆ లోపల పిండం ఉంటుంది, ఇట్లుంటుంది కదా, ఇది బాగా క్వాలిటీ రావాలా, బాగుండాలని చెప్పానంటే ఆ దోమకాటు ఇట్లాంటివన్నీ ఏమీ జరగకూడదు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ బియ్యం బాగా వస్తుంది.